మాతృదేవి నిరాడంబర జీవన సరళి. మాతృదేవి జీవితంలో ప్రాధాన్యం వహించే ప్రదేశాలు 4. అవి దక్షిణేశ్వరం, ఉద్బోధన్, జైరాంబాటి, కోల్పార. దక్షిణేశ్వరంలో నివసిస్తూ ఉన్న రోజుల్లో మాతృదేవిని బయట ప్రపంచం ఎరుగదు. గురుదేవుల సన్నిహిత శిష్యురాండ్రు కొందరు మాత్రమే ఆమె జీవితంలో పాలు పంచుకున్నారు. మొదటి రోజుల్లో మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడు భక్తుల ఇళ్లలోనూ అద్దెళ్లలోనూ నివసించేవారు. తర్వాత కాలంలో ఆమె నివాసానికి ఉద్బోధన్ భవనం నిర్మించబడింది. మాతృదేవి సేవకుల్లో ఒకరు రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యదర్శి అయిన స్వామి శారదానంద 1909 సంవత్సరంలో ఈ ఉద్బోధనను కట్టించారట. రామకృష్ణ మఠ వంగమాస పత్రిక ఉద్బోధన్, దీని మూలంగా ఆ ఇల్లు కూడా ఉద్బోధన్గానే పేర్కొనబడింది. మేడ మీద మాతృదేవి, ఆమె కుటుంబము, భక్తురాండ్రు నివసించేవారు. క్రింది భాగంలో సన్యాసులు నివసించేవారట. పత్రిక కార్యాలయాన్ని కూడా క్రింది భాగంలోనే నెలకొల్పారు. ఉద్బోధనలో మాతృదేవిని కలుసుకోవడానికి భక్తులు నిర్ణీత వేళల్లోనే అనుమతించేవారట. అప్పుడు కూడా ఆమె పూర్తిగా మేలుముసుగు కప్పుకొని కూర్చొని ఉండేవారు. అందువలన అమ్మతో కాస్త సన్నిహితంగానే మెలగాలని, సేవలు అందించాలని ఆశించేవారు జైరాంబాటికి వెళ్ళి మాతృదేవిని దర్శించుకోవాల్సి వచ్చేది. జైరాంబాటిలో ఉన్నప్పుడు సులభంగానే ఆమెను సమీపించవచ్చు. సదా ఆమె ముఖాన్ని మేలుముసుగుతో కప్పుకొని ఉండరు. అక్కడ ఆమె తన సోదరుల ఇంట్లో బస చేసేవారు. వాటిని ఇల్లు అనడం కంటే పూరిపాకులు అనడం సబు అంట. తదనంతర కాలంలో మాతృదేవికంటూ ఒక ఇల్లు కట్టించారు. ఆ నూతన గృహంలో మాతృదేవి 1916 సంవత్సరం మే నెలలో అడుగుపెట్టారు. తర్వాత ప్రదేశం కోల్పార. కలకత్తాకు వచ్చే దారిలో జైరాంబాటికి ఇది 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. తొలి రోజుల్లో మాతృదేవి కేదార్నాథ్ సర్కార్ అనే భక్తుని ఇంట్లో బస చేసేవారు. తర్వాత కాలంలో ఆ ఇల్లే మఠంగా రూపుదిద్దుకుంది. రాధుకు అనారోగ్యంగా కారణం చేత కొంత ఏకాంతమైన చోటు కావలసి వచ్చినప్పుడు అక్కడకు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఒక గదిని కట్టించారట. అదే జగదంబ ఆశ్రమం. ఇక్కడ కూడా మాతృదేవి బస చేశారు. భక్తులను కలుసుకున్నారు. మాతృదేవి జైరాంబాటి ఉద్బోధన లేదా మరెక్కడ ఉన్నా దక్షిణేశ్వరపు రోజులలాగానే వేకుజామున 3ంటికి నిద్ర లేచేవారు. లేవగానే ముందు గురుదేవుల చిత్రపటాన్ని చూసేవారట. ఏ వేళలోనూ గురుదేవులను వదిలి ఉండడానికి ఇష్టపడరు కనుక ఆమె పూజా గృహంలోనే నిద్రించేవారు. ఆ తర్వాత ఇతర పనులను చూసుకోవడానికై అక్కడి నుండి వెళ్ళడానికి తనకు అనుమతి ఇవ్వమని ఆయన్ను ప్రార్థించేవారు. ఉదయం 6 గంటల దాకా పడక మీద కూర్చొని జపమాల తిప్పుతూ జపం చేసుకునేవారు. పిదప గురుదేవులను పీఠం మీద ఆశీనులను చేసి ఆయనకు ఉదయకాల నైవేద్యం అర్పించేవారు. జైరాంబాటిలో ఉన్నప్పుడు ఇంటిని ఊడ్చి శుభ్రపరిచేవారు. వంటకు కావలసిన కూరగాయలు తరిగేవారు. ఆ సమయంలో తమతో పాటు నివసిస్తున్న వారితో మాట్లాడేవారు కూడా. ఆరోగ్యం బాగున్నన్ని రోజులు పాత్రలు తోమడం, చెరువు నుండి నీరు తీసుకురావడం, వడ్లు దంచడం లాంటివి శ్రమతో కూడుకున్న పనులను మాతృదేవి చేసేవారట. పూజకు కావాల్సిన పువ్వులు సేకరించడము, పండ్లను కోయడం మామూలుగా ఆమె చేసుకునేవారు. కొన్ని సందర్భాల్లో ఆమె తమ్ముని కుమార్తెలు కానీ లేకపోతే భక్తులు కానీ ఈ పనులలో సాయపడేవారు. ప్రతిరోజు గురుదేవుల నైవేద్యానికి భక్తులకు ఇవ్వడానికి 100కు పైగా తమలపాకు చిలకలు చుట్టేవారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల లోపు గురుదేవులకు నిత్య పూజ ముగించేవారు. మంత్రదీక్ష నిమిత్తం వచ్చిన వారికి మంత్రదీక్ష ప్రసాదించేవారు. తర్వాత గురుదేవులకు నివేదించిన పండ్లు, తీపి పదార్థాలను భక్తులకు ఇంట్లో వారికి పంచిపెట్టేవారు. 10 గంటల లోపు పూజ ముగించాలనే విషయంలో మాతృదేవి ఎంతో ఖచ్చితంగా ఉండేవారట. పూజ బాధ్యతను స్వీకరించిన సన్యాస శిష్యులు ఇంతకంటే ఎక్కువగా ఆలస్యం చేయడాన్ని ఆమె అసలు ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే పూజ పూర్తి చేసి ప్రసాదం తీసుకున్న తర్వాతనే అందరూ భోజనం చేయాలి కాబట్టి. పూజ పూర్తయ్యాక కొంత తీపును, గురుదేవుల ప్రసాదంలో మిగిలిన పళ్ళను ఆరగించి మాతృదేవి ఉదయం అల్పాహారాన్ని ముగించేవారు. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి వంట మనిషిని భోజనానికి ఆమె సొంత పనులను చూసుకోవడానికి పంపించేసి వంట పని తామే చూసుకునేవారట. ఇంట్లో ఏది వండుతారో దాన్నే గురుదేవులకు నివేదించేవారు. ఆయనకి ఇష్టమైన కూరగాయలు వండితే ఆమె ఎంతో సంతోషించేవారు. గురుదేవులకు ప్రత్యేకంగా వంట వండేటప్పుడు వంటల్లో ఉప్పు, లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు వేసి తక్కువగా కారం వేసేవారట. పగలు 11 గంటలకు స్నానం చేసి గురుదేవులకు వంటకాలను నివేదన చేసేవారు. ఆ తర్వాత ఇంట్లోని వారంతా కలిసి కూర్చొని భోజనం చేసేవారు. మాతృదేవి నిద్రాహారాలు ఎంతో స్వల్పం. రాత్రి 11 గంటలకు పడుకొని వేకున 3 గంటలకే నిద్ర లేచేవారు. వెన్నెల రాత్రుల్లో అంతకంటే ముందే మేల్కొనేవారంట. రోజు ఆమె 3 సార్లు ఆహారం తీసుకునేవారు. ఉదయం తీసుకునే ఆహారం రాత్రి భోజనం తక్కువగా ఉండేవి. కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉండడం వల్ల శీతలం కలిగించే పదార్థాలను ఎప్పుడో ఒకసారి కానీ తీసుకునేవారు కాదంట.
తీపి పదార్థాలను మాత్రం ఇష్టంగా తినేవారట. మామిడి పళ్ళు కాస్త పుల్లనివి అంటే మాతృదేవికి ఎంతో ఇష్టం. మొదట్లో మాతృదేవి స్వయంగా అందరికీ భోజనం వడ్డించి వారు భోజనం చేశాక తాము భోజనానికి కూర్చునేవారు. అందుచేత ఆమె భోజనం ఎంతో ఆలస్యమయ్యేది. తదనంతర కాలంలో భక్తులు ప్రత్యేకించి ప్రార్థించడంతో అంతా భోజనానికి కూర్చున్నారో లేదో, సక్రమంగా అందరికీ వడ్డించారో లేదో స్వయంగా పరిశీలించిన తర్వాత ఆమె కూడా భోజనానికి కూర్చునేవారు. భోజనం ముగించిన భక్తులు మాతృదేవి ప్రసాదం కోసం ఎదురు చూసేవారు. ఆమె తమ విస్తరాకుల్లో ఉన్న పాలన్నం, తీపి పదార్థాలు కలిపి చిన్న ఉండలుగా చేసి వారికి పంపేవారట. తర్వాత కాసేపు భక్తులతో ముచ్చటించేవారు. దీని కంటిన్యూషన్ రేపటి భాగంలో చెప్తానండి.